ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేదురని మేమనుకొనలేదు. ప్రియులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాము. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను అని పౌలు గారు చెప్పుచున్నారు. ప్రియులారా, మాసిదోనియా సంఘములలో ఉన్న విశ్వాసుల వలె దేవునికిని దైవజనులకును మనలను మనమే అప్పగించుకొని దాతృత్వము కలిగిందుముగాక, శ్రమలలో కృంగిపోక సంతోషించుదుముగాక, దేవునిని ప్రేమించి దైవజనులను ప్రేమించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు స్వార్థ పనిలో సహకారులుగా నిలబడుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న నీ కృపను మాకును అనుగ్రహించుము. ప్రతి ఒక్కరూ నీ కృపను పొందుకొనున్నట్లు సహాయము చేయమని, ఈ వాక్యము మా అందరి జీవితములో నెరవేర్చుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈరోజు మీరు చేస్తున్న ప్రయాణములలోనూ, పనులలోనూ, ఉద్యోగములలోనూ, వ్యాపారములలోనూ దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంకా ఈ మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకురండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ సెషన్లో మీరు పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను.